సిలువలో వ్రేలాడిన యేసయ్యా శ్రమలను ఓర్చితివా నాకై రుధిరము కార్చితివా సిలువలో వ్రేలాడిన యేసయ్యా శ్రమలను ఓర్చితివా నాకై రుధిరము కార్చితివా యేసువా చేతులెత్తి కన్నులతో నీ త్యాగము నీలో కొనియాడుటే నా భాగ్యము చేతులెత్తి నిన్ను కొనియాడుటే నా భాగ్యము సిలువలో వేలాడిన యేసయ్యా శ్రమలను ఓర్చితివా కళ్ళు మూసుకొని నాకై రుధిరము కార్చితివా దోషిని నేను దోషము అయ్యా నేను మోస్తున్న సిలువ నా పాపమును బట్టయ్యా నా అపరాధమును బట్టి ఆ సిలువ కాదయ్యా కలుషము నా చిత్తాన్ని ఎరిగి పాపిని నీదరి ఈ గ్రంథపు చుట్టూలో నన్ను రాయబడిన నెరవేర్చబడటానికి దోషిని ఆ చిత్రమనే సిలువను మోసే కృప నాకు దయచేయండి అయ్యా పలు శ్రమ కన్నులతో ఈ రాత్రైనా ప్రార్థిస్తావా దయచేసి చేతులెత్తండి కలువరి గిరిలో దోషము పాప కళ్ళు మూసుకొని సిలువను మోసితివా ముఖమున ఉమిసినోదము చూపిన క్షమించుమని క్షమించుమని నీ కొరకు చిన్న శ్రమ రాగానే తండ్రిని చిన్ని నుండి రాగానే నాకెందుకు ఈ శ్రమలు అంటాను ఇవి పరిశుద్ధుల మార్గంలో ఉన్నాయని నేను సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు లోకం నన్ను తృణీకరిస్తుందని విసర్జిస్తుందని నిరాకరిస్తుందని తరువాత నేను మూలకు తలరాయి అవుతానని నాతో నీ మాట్లాడేవయ్యా త్యాగము నిన్ను కొనియాడుటే నా భాగ్యము నిన్ను కొనియాడుటే నా భాగ్యము సిలువలో వేలాడిన యేసయ్యా శ్రమలను ఓర్చితివా నాకై రుధిరము కార్చితివా మారని ప్రేమ నాపై స్తోత్రమయ్యా చూపు పశ్చాత్తప్పులై ప్రార్థించండి మరణమైతివా కలువరి గిరిలో స్తోత్రము అయ్యా సిలువను మోసితివా మారని ప్రేమను నాపై చూపి నాకు మారుగా మరణమైతివా కలువరి గిరిలో కలుషమయా సిలువను మోసితివా నీ
రుధిరముతో శుద్ధుని చేసి రక్షణ మార్గము సిలువలో చూపితివా, రక్షణ మార్గము సిలువలో చూపితివా. యేసువా యేసువా ఎనలేనిదయ్యా నీ త్యాగము, స్తుతియాడుటి నా భాగ్యము, నిన్ను కొనియాడుటి నా భాగ్యము. సిలువలో ప్రేలాడిన యేసయ్యా శ్రమలను ఓర్చితివా, నాకై రుధిరము కార్చితివా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లేవియా కాండం 16వ అధ్యాయం. లేవియా కాండం 16వ అధ్యాయం 6వ వాక్యాన్ని 14వ వాక్యాన్ని నేను చదువుతాను. లేఖనాలు పరిశీలించి చూడండి. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి 14వ వచనం, అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు పక్కను కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం మీద తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షించవలెను. ఈ మాట నాతో చెప్తారా? కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తమును కొంచెం 7 మార్లు ప్రోక్షించవలెను. ఇది ప్రధాన యాజకుడు చేయవలసిన పని. పాత నిబంధన గ్రంథంలో పాపి అయిన మానవుని కొరకు 7 రకాల బలులను అర్పిస్తూ ఉండేవారు. ఆ 7 రకాల బలుల్లో ఒక బలి పాప పరిహారార్థమైన బలి. అందరూ చెప్పండి. అంటే పాప పరిహారార్థ బలి. తప్పకుండా ఈ బలిని ఏటేటా ప్రతి మనిషి కూడా అర్పించాల్సిందే. ఒక కోడి దూడను తీసుకొని వచ్చి లేదా ఒక మేక పిల్లను తీసుకొని వచ్చి ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి ప్రతి మనిషి కూడా తన పాపము కొరకు నిర్దోషమైన కోడి దూడను తీసుకొని వచ్చి పాపమును కానీ మేక పిల్లను కానీ గొర్రె పిల్లను కానీ కోడి దూడను కానీ తీసుకొని వచ్చి దాని నెత్తి మీద చేతులుంచి యాజకుని సమక్షంలో అతని పాపములను ఆ గొర్రె మీదకు కానీ మేక మీదకు కానీ కోడి మీదకు కానీ పంపించి పాప పరిహారార్థ బలి నిమిత్తం ప్రతి మనిషి కూడా ఒక నిర్దోషమైన జీవరాశిని బలర్పించబడిన రక్తమును తీసుకుని వెళ్ళి ప్రధాన యాజకుడు కరుణాపీఠం మీద 7 సార్లు ప్రోక్షించాలి. పాత నిబంధన గ్రంథంలో పాపి అయిన ప్రతి మానవుడు కూడా తన పాపం పరిహరించబడటం కొరకు
పాప పరిహారార్థమైన బలి అని ఒక బలి యాజకుని సమక్షంలో బలిపీఠం యొద్ద జరిపించేవారు. ఆ బలికి నిర్దోషమైన ఒక జీవరాశి, గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ కోడిదూడ కానీ, ఆ నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకుని వచ్చి పాప పరిహారార్థమైన బలి కొరకు ఆ పశువును వధించి దాని రక్తాన్ని కరుణాపీఠం మీద, అందరూ చెప్పాలి, కరుణాపీఠం మీద 7 మారులు ప్రోక్షించాలి. 7 మారులు ప్రోక్షించినప్పుడు పాప పరిహారార్థమైన విమోచన కలిగింది అని నమ్మేవారు. అది ధర్మశాస్త్రపు కట్టుబాటు. సీనాయి పర్వతం మీద దేవుడిచ్చిన నిబంధన, పాపి అయిన మానవుడు తన పాపము పరిహారార్థము నిమిత్తం నిర్దోషమైన ఒక పశువును వధించి ఆ నిర్దోషమైన పశువు రక్తము వారి మీద ప్రోక్షించుకొని యాజకుని సమక్షములో ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి కరుణాపీఠం మీద 7 సార్లు ప్రోక్షించాలి. అలా ప్రోక్షిస్తే పాపం పరిహరించబడింది అని అర్థం. పాప పరిహారార్థ బలి నిమిత్తం ఈ పని ప్రధాన యాజకుడు తప్పక చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే పాపం పరిహరించబడినట్లు, పాపం ప్రాయశ్చిత్తమైనట్లు, పాప పరిహారార్థము నిమిత్తం వెల చెల్లించబడినట్లు, ఆ పాపము నుండి విమోచన కలిగినట్లు వేదం ఘోషిస్తూ ఉంది, ధర్మశాస్త్రం నొక్కి చెప్పింది. ఒక మాట చెప్పన, ధర్మశాస్త్ర సారాంశమంతా కూడా యేసయ్య చెప్పాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, దానిని నెరవేర్చటానికి వచ్చాను, దాన్ని నెరవేర్చటానికి వచ్చానని సెలవిచ్చిన దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే సర్వ మానవాళి యొక్క పాప పరిహారం నిమిత్తం, పాప పరిహారార్థమైన బలి చేయటానికి దేవుడే మానవుడై మానవులందరి తరపున ఒక ప్రధాన యాజకునిగా పనిచేయటం కొరకు, ప్రధాన యాజకత్వాన్ని చేయటానికి దేవుడే మానవునిగా భూమి మీద అరుదించి ప్రధాన యాజకత్వ ధర్మాన్ని యేసయ్య జరిగించారు. ఎలా జరిగించారు? ప్రతి ప్రధాన యాజకుడు చేయాల్సిన పని ఏంటి? పాప పరిహారార్థమైన బలి నిమిత్తం నిర్దోషమైన పశువును వధించాలి, దాని రక్తాన్ని ప్రజల మీద ప్రోక్షించాలి, ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి కరుణాపీఠం మీద 7 సార్లు ప్రోక్షించాలి. పాప పరిహారార్థం నిమిత్తం ఇది ప్రధాన యాజకుడు అహరోను సంతతి వారు ప్రజల నిమిత్తం చేయాల్సినటువంటి పని. అయితే ఈ పాప పరిహారార్థమైన బలి అర్పించే ముందు ప్రధాన యాజకుడు చేయాల్సిన మరొక పని ఏంటో తెలుసా? ప్రజల నిమిత్తం పాప పరిహారార్థమైన బలి అర్పించే ముందు ప్రజల కంటే ముందుగా తమ పాపముల కొరకు, తమ కుటుంబం కొరకు పాప పరిహారార్థమైన బలర్పించి ఆ బలి రక్తాన్ని వారి మీద ప్రోక్షించుకొని ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి 7 మార్లు కరుణాపీఠం మీద పోసి ప్రోక్షించి మొదట ప్రధాన యాజకుడు తన పాపముల కొరకు, తన కుటుంబం కొరకు పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి అర్పించి ఆ రక్తాన్ని కరుణాపీఠం మీద 7 సార్లు ప్రోక్షించి తమ పాపములకు ప్రాయశ్చిత్తం కలిగిన తరువాత ప్రజలందరి పాప పరిహారార్థమ నిమిత్తమై ఒక పశువును వధించేవాడు. ఇలా మొదట తన పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు ప్రధాన యాజకుడు పాప పరిహారార్థమైన బలి అర్పించేవాడు. తన పాపముల కొరకు ఒక పశువును,
ప్రజల పాపముల కొరకు మరొక పశువును వధించి ఆ రక్తాన్ని కరుణాపీఠం మీద తన పాపముల కొరకు వధించబడిన పశువు రక్తాన్నైనా 7 మార్లు కరుణాపీఠం మీద ప్రోక్షించవలసిందే. ప్రజల నిమిత్తం, పాప పరిహారార్థమైన నిమిత్తం వధించబడిన రక్తాన్నైనా కరుణాపీఠం మీద 7 సార్లు ప్రోక్షించాల్సిందే. అది పాప పరిహారార్థ బలి నిమిత్తం చేయాల్సినటువంటి యజ్ఞం, యాజకుడు చేయాల్సిన పని. అలా చేస్తేనే పాప పరిహారార్థం జరిగేది, పాప విమోచన కలిగేది. అది ధర్మశాస్త్ర వేదాంతం, దేవుని కట్టడ. అయితే పిల్లలారా, ఇప్పుడు ఆ పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకులందరూ కూడా మనుష్యుడు ఏ బలహీనత కలిగి ఉన్నాడో అన్ని బలహీనతలు కలిగిన వారు కనుక వారు అర్పించే బలి శాశ్వతమైన విమోచన ఇవ్వలేకపోయింది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడే కుమారునిగా యేసు క్రీస్తు అనే నామధేయంతో ఈ లోకంలో జన్మించి ప్రజలందరి పాపముల కొరకు, వింటున్నారా, ప్రజలందరి పాపముల కొరకు ఒక పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి అర్పించారు. వినండి, ఇప్పుడు యేసయ్య ప్రజలందరి కొరకు పాప పరిహారార్థమైన బలి అర్పించేటప్పుడు ఒక నిర్దోషమైన గొర్రెను కానీ, ఒక నిర్దోషమైన కోడెను కానీ, ఒక నిర్దోషమైన పశువును కానీ ఆయన ఎన్నుకొనలేదు. కానీ అంతకంటే ఘనమైన, చూడండి పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, వింటున్నారా, యేసయ్య ఎలా వచ్చాడు చెప్పాలి? ప్రధాన యాజకునిగా వచ్చారు. అంటే యేసయ్య భూమి మీద పోషించిన పాత్రల్లో ఒక పాత్ర ఏంటి? ప్రధాన యాజకత్వం చేశాడు. పాప పరిహారార్థమైన బలి అర్పించవలసిన వాడు ప్రధాన యాజకుడు. పాప పరిహారార్థమైన బలి ఒక నిర్దోషమైన పశువును వధించి ఆ పాప ప్రాయశ్చిత్తార్థమైన, పాప పరిహారార్థమైన బలి రక్తాన్ని ప్రజల మీద ప్రోక్షించి ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి కరుణాపీఠం మీద 7 సార్లు ప్రోక్షించటం, ఇది ప్రధాన యాజకుడు చేసే పని. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద జీవించినప్పుడు యేసయ్య పోషించిన అతి ప్రాముఖ్యమైన పాత్రల్లో ఒక పాత్ర ప్రధాన యాజకత్వం చేశారు. అంటే మనందరి పాప పరిహారార్థమై ఆయన ఒక బలి అర్పించారు. స్తోత్రం చెప్పండి. ప్రధాన యాజకుడిగా వచ్చారు, పాప పరిహారార్థమైన బలిని ఆయన అర్పించారు. ఎలా అర్పించారు? అదే కింద చదువుతున్నాను, వినండి. ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, యేసయ్యకు స్తోత్రం చెప్తారా? ఈ ప్రధాన యాజకుడు తనర్పించిన బలి ద్వారా నిత్యమైన విమోచన సంపాదించాడట. అంటే పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకులు అర్పించిన బలి ఆ రోజుకే పరిమితం. మరలా తెల్లవారి వాడు పాపే. ఏ రోజు బలర్పించాడో ఆ రోజుకు మాత్రమే అతని పాపము పరిహారార్థమై బలర్పించబడింది. ఒకవేళ మరుసటి దినమున వాడు పాపం చేస్తే మరలా వాడు పాపే, మరలా వాడు బలర్పించాల్సిందే. కానీ పిల్లలారా, ఆ బలులర్పించే పాత నిబంధన ప్రధాన యాజకులు బలహీనతలు గలవారు. మొదట తమ పాపముల కొరకు పాప పరిహారార్థమైన బలర్పించుకునేవారు, తరువాత ప్రజల కొరకు పాప పరిహారార్థమైన బలర్పించేవారు. ఇప్పుడు యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రధాన యాజకునిగా వచ్చి నిత్యమైన విమోచన కొరకు, ఏంటి? ఏ విమోచన? నిత్యమైన విమోచన సంపాదించాడు. స్తోత్రం చెప్పండి. ఎలా సంపాదించాడు నిత్యమైన విమోచన? దయచేసి మాటలు మీ హృదయపు లోతుల్లోనికి వెళ్ళాలి. నిత్యమైన విమోచన సంపాదించి, చూడండి, హస్తకృతము కానిది, అనగా సృష్టి సంబంధము కానిది, మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైనా
గుడారం అంటే తన శరీరము ద్వారా. పాత నిబంధన గ్రంథంలో పాప పరిహారార్థమైన బలర్పించాలంటే నిర్దోషమైన పశువు కావాలి, నిర్దోషమైన పశువు కావాలి. కానీ ఇప్పుడు యేసయ్య నిర్దోషమైన పశువును కానీ, గొర్రెను కానీ, మేకను కానీ, కోడి దూడను కానీ ఈ పాప పరిహారార్థమైన బలి కొరకు ఆయన ఎన్నిక చేసుకోలేదు. కానీ అంతకంటే ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైనా తన శరీరాన్ని అమర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తన శరీరాన్నే బలి కొరకు అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రధాన యాజకుడు అర్పించవలసిన నిర్దోషమైన పశువు స్థానములో ఎవరు నిలబడ్డారు? వినండి, మీరు వింటున్నారా? ప్రధాన యాజకత్వము ఆయనే చేస్తున్నాడు. అంటే పాప పరిహారార్థమైన బలి ఆయన అర్పిస్తున్నాడు. బలి కొరకు తన శరీరాన్ని తానే అర్పిస్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు మీరు అర్థం చేసుకోండి. ఒకవైపున యేసయ్య తానే నిర్దోషమైన పశువుగా పాప పరిహారార్థ బలి కొరకు తన శరీరాన్ని అప్పగిస్తున్నాడు. మరొక వైపు ప్రధాన యాజకునిగా నిలబడ్డాడు. ఆయనే ప్రధాన యాజకునిగా మారాడు. ఆయనే వధించబడుతున్న గొర్రెపిల్లగా మారాడు. ఎందుకంటే ప్రజలకు నిత్యమైన విమోచన సంపాదించాలని. అదుగో గొర్రెల, మేకల, కోడెల రక్తం, గొర్రెల, మేకల, కోడెల శరీరం బలిపీఠాల మీద దహించబడుతున్న అది నిత్యమైన విమోచన ప్రజలకు అనుగ్రహించలేదు. గనుకనే యేసుప్రభు ఇప్పుడు తానే ప్రధాన యాజకునిగా మారాడు పాప పరిహారార్థమైన బలి అర్పించటం కొరకు. మరి ఇప్పుడు ఆయనే ప్రధాన యాజకునిగా మారి మనందరి పాపముల కొరకు పాప పరిహారార్థమైన బలి అర్పిస్తుంటే మరి గొర్రెపిల్లేది, నిర్దోషమైన పశువేది? అంతకంటే నిర్దోషమైన పశువు కంటే ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైనా తన గుడారము ద్వారా, గుడారము అంటే శరీరము ద్వారా, హల్లెలూయా, తన గుడారము ద్వారా, తన గుడారము ద్వారా నిత్యమైన విమోచన సంపాదిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవైపు ప్రధాన యాజకునిగా పాత్ర పోషిస్తున్నారు, మరొక వైపున నిర్దోషమైన పశువు కంటే ఘనమైనదియు పరిపూర్ణమైనదైన తన శరీరాన్ని అర్పణగా అర్పిస్తున్నాడు. అర్పణగా అర్పించి తన రక్తాన్ని సిందించుకొని తన రక్తాన్నే చాతపట్టుకొని. ప్రధాన యాజకులు చేసే పని ఏంటి? పశువును వధిస్తారు కదా. మీరు అర్థం చేసుకోవాలి, పాప పరిహారార్థమైన బలి నిమిత్తం నిర్దోషమైన కోడెదూడను వధించి, నిర్దోషమైన పశువును వధించి దాని రక్తాన్ని ప్రజల మీద ప్రోక్షించి అదే రక్తాన్ని తీసుకుని వెళ్ళి కరుణాపీఠం మీద 7 సార్లు ప్రోక్షించాలి. అప్పుడే పాప పరిహారార్థమైన బలి జరిగినట్లు. అయితే ఇప్పుడు చూడండి, పాత నిబంధన ప్రకారం ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి ధర్మశాస్త్రం నిత్యమైన విమోచన ఇవ్వలేదు. కనుకనే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తానే బలహీనతలు లేని ప్రధాన యాజకునిగా బైబిల్లో ఒక మాట ఉంది యేసు ప్రభువారి గురించి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఒక్క మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను, వినండి. పవిత్రులను, ఎవరు? యేసయ్య. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలముల కంటే మిక్కిలి ఎచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎంత గొప్ప ప్రధాన యాజకుడు అంటే పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలాల కంటే మిక్కిలి. ఒక మాట తెలుసు, ఆకాశం ఎంత ఎత్తుంది? ఎవరైనా చెప్పగలరా? సైన్స్ చదువుకున్న వాళ్ళు చెప్పగలరా? చెప్పండి. నాసా శాస్త్రవేత్తలు
భూమికి ఆకాశానికి ఎంతెత్తో కనుక్కోవటానికి కొన్ని వందల ఏండ్ల నుండి ప్రయాసపడుతున్నారు. నో, కూడా భూమికి ఆకాశం ఎంతెత్తుందో అంచనా వేయలేకపోతున్నారు. వెళ్ళే కొందుగా కనబడుతూనే ఉంది, శూన్యమే కనబడుతుంది. ఈ భూమికి ఆకాశం ఎంతెత్తుగా ఉందో అర్థం కాట ఈరోజు కూడా నాసా శాస్త్రవేత్తలకు ఆకాశం ఎంతెత్తులో ఉందో గమనించలేకపోయారు. కానీ ఇప్పుడు మన తరపున పాప ప్రాయశ్చిత్తార్థమైన బలర్పించటానికి ప్రధాన యాజకత్వం చేస్తున్న యేసయ్య ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైనవాడు. పవిత్రుడు, పరిశుద్ధుడు, పరిపిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపము చేయనివాడు, పాపుల్లో చేరనివాడు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైనవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇంకా కింద మాటలు చూడండి, ఆయన ఎంత గొప్ప ప్రధాన యాజకుడో చెప్తున్నాను. ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన బలహీనతలు గల మనుషులను యాజకులనుగా నియమించును. కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి నొందిన కుమారుని నియమించాను. మీరు అర్థం చేసుకోవాలి, పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకులందరూ కూడా బలహీనతలు గల చెప్పండి బలహీనత గల మనుషులు. వింటున్నారా? పాత నిబంధన గ్రంథములో ప్రజల పాపము కొరకు పాప పరిహారార్థమైన బలి అర్పించిన ఆ పాత నిబంధన యాజకులందరూ కూడా బలహీనత గల మనుషులు. వింటున్నారా? పాత నిబంధనలో మనుషుల పాపముల కొరకు పాప పరిహారార్థమైన బలిని అర్పించిన ప్రధాన యాజకులందరూ కూడా బలహీనతలు గల మనుషులు. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పాపం ఆ ప్రధాన యాజకుల్లో ఉంది. వారందరూ బలహీనతలు గల మనుషులు కనుకనే మొదట తమ పాపముల కొరకు పాప పరిహారార్థమైన బలర్పించుకునేవారు. తరువాత ప్రజల పాపముల కొరకు పాప పరిహారార్థమైన బలర్పించేవారు. ఆ బలహీనతలు కలిగిన ప్రధాన యాజకులు మొదట తమ పాపముల కొరకు పాప పరిహారార్థమైన బలర్పించుకొని ఆ రక్తాన్ని కరుణపీఠం మీద 7 సార్లు ప్రోక్షించుకునేవారు. తరువాత ప్రజల పాపముల కొరకు పాప పరిహారార్థమైన బలర్పించి 7 మార్లు కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించుకునేవాళ్ళు. మొదట వారి పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు పాప పరిహారార్థమైన యజ్ఞం చేసేవారు, బలర్పించేవారు. పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఉన్న ప్రధాన ఎందుకని చెప్పాలి? వారందరూ బలహీనతలు గల మనుషులు, ప్రధాన యాజకులే కానీ బలహీనతలు గల మనుషులు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? సంపూర్ణ సిద్ధి నొందిన ఎలితి అన్నది లేని, అపరిపూర్ణత అన్నది లేని, ముడత, మచ్చ, కలంకము, అపవిత్రత అనేది లేని పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలముల కంటే, ఆకాశ మండలము కాదు మండలముల కంటే మిక్కిలి. ఎన్ని మండలాలు ఉన్నాయి? బైబిల్ ప్రకారం 7 మండలాలు ఉన్నాయి. 1 భూమండలం, ఆకాశ మండలం, జ్యోతుల మండలం, పరదేశ మండలం, ఇలా వెళ్తే 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాల కంటే మిక్కిలి హెచ్చైన వాడు, అసలు మనుష్య బలహీనతలు లేనివాడు, సంపూర్ణ సిద్ధి నొందిన ప్రధాన యాజకునిగా యేసు మన నిమిత్తము పాప పరిహారార్థమైన బలి నర్పించటానికి ప్రపంచ మధ్యస్థానములో కల్వరి కొండ మీద గొప్ప ప్రధాన యాజకుడిగా, భూమికి పడమటికి తూర్పు ఎంత ఎడమ తూర్పుకు, అక్కడి నుండి కల్వరి కొండ నుండి
తూర్పుకి ఎంత దూరమో పడమటికి అంతే దూరం, దక్షిణానికి ఎంత దూరమో ఉత్తరానికి అంతే దూరం. అలా ప్రపంచ మధ్యస్థానమైన కల్వరి కొండ మీద నిలబడి సంపూర్ణ సిద్ధి నొందిన ప్రధాన యాజకునిగా, మనుష్య బలహీనతలు లేని ప్రధాన యాజకునిగా, ఆకాశ మండలముల కంటే మిక్కిలి ఎచ్చైన వానిగా ఉన్న ప్రధాన యాజకునిగా మన నిమిత్తము ఆయన పాప పరిహారార్థమైన బలి అర్పించటానికి ప్రధాన యాజకునిగా నిలబడ్డాడు. ఓకే, ప్రధాన యాజకుడికి నిలబడితే ఇప్పుడు పాప పరిహారార్థమైన యజ్ఞం అర్పించటానికి, పాప పరిహారార్థమైన బలి అర్పించటానికి పాత నిబంధన యాజకులు ఏం చేశారు? మొదట తమ పాపముల కొరకు. కానీ ఇప్పుడు ఈయన పాపము లేనివాడు కాబట్టి చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28వ వచనంలో కింద మాటలు, సంపూర్ణ సిద్ధి నొంది 4వ లైను, సంపూర్ణ సిద్ధి నొందిన కుమారుని నియమించను గనుక ఈయన అంటే పాత నిబంధన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరము కలవాడో కాడో? స్తోత్రం. వారైతే వారి పాపముల కొరకు మొదట అర్పించుకోవాలి, కానీ ఆ అవసరత ఈయనకు. ఈయన ఎందుకని? సంపూర్ణ సిద్ధి నొందిన ప్రధాన యాజకుడు. హల్లెలూయా. సంపూర్ణ సిద్ధి నొందిన ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడిగా నిలబడ్డాడు. ఈయన సంపూర్ణ సిద్ధి పొందిన ప్రధాన యాజకుడు కనుక ఆ ప్రధాన యాజకులు అంటే పాత నిబంధన ప్రధాన యాజకుల వలె మొదట తన పాపముల కొరకు, తరువాత ప్రజల కొరకు అర్పించవలసిన అవసరం కలవాడు. వాళ్ళకి అవసరం, ఈయనకి అవసరం లేదు. పవిత్రుడు కదా, ఆకాశ మండలం కన్నా మిక్కిలి ఎచ్చైన వాడు కదా, ముడత మచ్చ కలంకం అపవిత్రత అంటని వాడు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రూఢిపరచగలడా అని ఛాలెంజ్ విసిరితే ఆయన విసిరిన ఛాలెంజ్కి ఈరోజు కూడా ఎవడు సమాధానం చెప్పలేడో. అంత సంపూర్ణ సిద్ధి నొందిన యాజకుడు ఇప్పుడు కలువరి కొండ మీద మనందరి కొరకు. కలువరి కొండ అంటే మీరు అర్థం చేసుకోవాలి, అది ప్రపంచానికి మధ్యస్థానం. ప్రపంచానికి మధ్యస్థానం. కలువరి కొండ నుండి తూర్పుకి ఎంత దూరమో పడమటికి అంతే దూరం, దక్షిణానికి ఎంత దూరమో ఉత్తరానికి అంతే దూరం. ప్రపంచ మధ్యస్థానములో యేసయ్య నిలిచి ప్రజలందరి కొరకు సంపూర్ణ సిద్ధి నొందిన ప్రధాన యాజకునిగా అందరి నిమిత్తమై పాప పరిహారార్థమైన బలిని, అది కూడా ఆ రోజుకు మాత్రమే కాదు, నిత్యమైన విమోచన. దయచేసి వినండి, ఎలాంటిది? నిత్యమైన విమోచన కలుగు చేసే, అంటే ఆ ప్రధాన యాజకులు అర్పించింది ఆ రోజుకే పరిమితం. కానీ యేసయ్య కలువరి కొండలో అర్పించిన పాప పరిహారార్థమైన బలి నిత్యమైన విమోచన అని హెబ్రీ పత్రిక 9:11 స్పష్టంగా చెప్పింది. సంపూర్ణ సిద్ధి నొందిన ప్రధాన యాజకునిగా కలువరి కొండ మీద ప్రపంచ మధ్యస్థానములో నిలిచి పాప పరిహారార్థమైన బలి అర్పిస్తున్నాడు. ఇక్కడ యేసయ్య పోషించే పాత్ర ఏంటి? అందరూ చెప్పండి. అంటే ప్రధాన యాజకుడిగా ఏం చేస్తున్నాడు? పాప పరిహారార్థమైన బలి. పాప పరిహారార్థమైన బలి అర్పించడానికి ఆయన నిలబడ్డాడు. ఓకే, మరి ఇప్పుడు మనందరి తరపున పాప పరిహారార్థమైన బలి అర్పించడానికి ఒక నిర్దోషమైన పశువు కావాలిగా. ప్రధాన యాజకుడికి కావాల్సింది అదేగా. మరి ఇప్పుడు యేసయ్యకి ఆ పశువు ఎక్కడి నుండి వచ్చింది? లే. అందుకే హెబ్రీ పత్రిక స్పష్టంగా చెప్పింది, అంతకంటే పరిపూర్ణమైనదియు ఘనమైనదియునైనా తన శరీరాన్ని ఆ నిర్దోషమైన పశువు స్థానంలో అర్పణగా అర్పించాడు. చూడండి, ఆ మాట బైబిల్లో ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో 2వ లైను కాను చదువుతున్నాను, వినండి. ప్రధాన యాజకునిగా వచ్చి తానే నిత్యమైన విమోచన. అరే, ప్రధాన యాజకునిగా వచ్చి నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది
అనగా సృష్టికి సంబంధము కానిది మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదియు. ఏంటి ఘనమైనదియు అంటే? గొర్రె కాదు, మేక కాదు, కోడెదూడ కాదు, అంతకంటే ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైనా గుడారము ద్వారా. గుడారము అంటే బైబిల్లో శరీరము ద్వారా. స్తబలు కూడా దేవుని మహిమపరుస్తారా? ఇప్పుడు ఆయనే ప్రధాన యాజకునిగా నిలబడి పాప పరిహారార్థమైన బలర్పిస్తున్నాడు. ఆయన శరీరాన్నే బలిగా అర్పిస్తున్నాడు. ఇక్కడ అటు వధించబడుతున్న గొర్రెపిల్లగా మారారు, అటు ప్రధాన యాజకత్వం. అవును, ఆయనే తానే సర్వమై, ఏ మనుషుడు చేయలేని కార్యాన్ని తానే సర్వమై చేస్తున్నాడు. ఒకప్పుడు ఒక విధంగా కల్వరి కొండలో ప్రధాన యాజకునిగా వచ్చి ప్రధాన యాజకునిగా ప్రజలందరి పాపముల కొరకు పాప పరిహార బలర్పిస్తున్నాడు. 1 సెకండ్, గొర్రె కంటే, మేక కంటే, కోడిదూడ కంటే పరిపూర్ణమైనదియు ఘనమైనదియునైనా తన గుడారము ద్వారా నిత్యమైన విమోచన సంపాదించాడు. ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైనా తన శరీరాన్ని అర్పించాడు. అర్పించి కోడెల, మేకల, గొర్రెల రక్తము కాదు కానీ అంతకంటే అమూల్యమైన తన రక్తాన్నే అంటే తన గుడారాన్నే బలర్పించి, తన దేహాన్నే నిర్దోషమైన పశువుగా అర్పించి, తన రక్తాన్నే చేతపట్టుకొని తానే ప్రధాన యాజకునిగా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? రక్తము సిందించిన తరువాత ఆ రక్తాన్ని చేతపట్టుకొని ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాలి? మందిరములోనికి వెళ్ళి తెర లోపల ప్రవేశించి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న కరుణాపీఠం మీద రక్తాన్ని 7 మార్లు చెప్పాలి, ప్రోక్షించాలి. ఇప్పుడు యేసయ్య చూడండి, తానే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. బలహీనతలు లేని ప్రధాన యాజకునిగా, సంపూర్ణ సిద్ధి పొందిన ప్రధాన యాజకుడిగా, ఆకాశ మండలముల కంటే మిక్కిలి ఎచ్చైన పరిపూర్ణ సిద్ధి పొందిన ప్రధాన యాజకునిగా వచ్చాడు. తన శరీరాన్ని గొర్రె కంటే, మేక కంటే, కోడె దూడ కంటే అమూల్యమైన పరిపూర్ణమైన ఘనమైనదియునైన తన శరీరాన్ని అర్పణగా అర్పించాడు. తన రక్తాన్ని చేతపట్టుకున్నాడు. పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించాడు అనటానికి రుజువేంటో తెలుసా? ఆయన సిలువలో మరణించిన తర్వాత, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని తలవాల్చగానే దేవాలయములో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెర రెండుగా చీలిపోయి ఆవరణములో నుండి పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి యేసయ్య సిలువలో పాప పరిహారార్థమైన రక్తం ఆయన కరుణాపీఠం మీద పోషించి నిత్యమైన విమోచన మన కొరకు సంపాదించబట్టారు. అది ఒక రోజుకు పరిమితమైంది కాదు. ఒకే ఒక బలి అర్పణ ద్వారా నిత్యమైన విమోచన మనకు సంపాదించటానికి యేసయ్య సిలువలో పాప పరిహారార్థమై బలయ్యారు. ఇదంతా జరిగిన విషయం, ఇది మీతో చెప్పాను. కానీ యేసయ్య ఆయన మరణించి కరుణాపీఠం దగ్గరకు వచ్చారు అనటానికి దేవాలయంలో తెర రెండుగా చినిగిపోయింది. పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించారు, ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షించారు. మరొక మాట చెప్పున, యేసయ్య సిలువ మరణానికి ముందే ప్రధాన యాజకునిగా 7 చోట్ల తన రక్తాన్ని ప్రోక్షించాడు. దయచేసి ఈ మాటలు లోతుగా తీసుకోండి. మన కొరకు నిత్య విమోచన సంపాదించిన యేసయ్య 7 సార్లు అదుగో రక్తమును పట్టుకొని 7 సార్లు ఆ రక్తమును కరుణాపీఠం మీద ప్రోక్షించాలి. యేసయ్య కరుణాపీఠం మీద ప్రోక్షించటమే కాకుండా ఈ భూమి మీద కూడా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు
సిలువ మరణానికి ముందు 7 చోట్ల తన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించాడు. యేసయ్య సిలువ మరణానికి ముందు 7 చోట్ల రక్తాన్ని ప్రోక్షించాడు. ప్రధాన యాజకుడు చేయాల్సిన పని ఏంటి? ఆ రక్తాన్ని 7 మార్లు కరుణాపీఠం మీద ప్రోక్షించాలి. యేసయ్య కూడా 7 సార్లు 7 చోట్ల తన రక్తాన్ని ప్రోక్షించాడు. అందులో మొట్టమొదటిది ఎక్కడో తెలుసా? మొట్టమొదటిసారి యేసయ్య తన రక్తాన్ని ఎక్కడ చిందించారో మీకు తెలుసా? గెత్సెమనిలో. ఆయన వేదన పడి ఆతురతతో ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. యేసయ్య తన మొట్టమొదటి రక్తాన్ని, మొట్టమొదటి ప్రోక్షణ, ప్రధాన యాజకునిగా ఆయన ప్రధాన యాజకత్వం చేస్తున్నప్పుడు, పాప పరిహారార్థమైన బలి నిమిత్తం ఆయన ప్రధాన యాజకునిగా బలి అర్పిస్తున్నప్పుడు, ఒకవైపు ప్రధాన యాజకునిగా తానే ఉన్నారు, మరొక వైపున తన శరీరాన్నే నిర్దోషమైన పశువుగా వధిస్తూ తన రక్తాన్నే చేత పట్టుకొని ప్రోక్షిస్తూ ఉన్నారు. అలా ఒకవైపు ప్రధాన యాజకత్వాన్ని, మరొక వైపు నిర్దోషమైన పశువు స్థానంలో నిలబడి మన కొరకు వధించబడుతూ మన కొరకు ప్రధాన యాజకత్వం చేస్తూ ఈ రెండిటిని సిలువలో ఆయన జరిగిస్తున్నప్పుడు ఆ రక్తం మొట్టమొదట యేసయ్య పవిత్రమైన రక్తం చిందించబడిన స్థానం గెత్సెమనే. ఇంచుమించు ఆ గెత్సెమనే తోటలోనికి 5 పర్యాయాలు నేను వెళ్ళాను. 5 పర్యాయాలు గెత్సెమనే తోటలో యేసయ్య ఏ గెత్సెమనే తోటలో ఏ ఒలీవ చెట్టు కాడైతే ఆయన మోకరించాడో ఆ చెట్టు ఈరోజు కూడా అలాగే ఉంది. సుమారు 2000 సంవత్సరాలు పైగా యేసయ్య మోకాళ్ళుని ప్రార్థించిన చెట్టు అది అలాగే ఉంది. ఆయన పవిత్రమైన రక్తం, ప్రధాన యాజకత్వం చేస్తూ నిర్దోషమైన గొర్రె పిల్లగా వధించబడుతూ రెండిటిని ఆయనే నెరవేరుస్తూ సిలువలో బలియజ్ఞం చేస్తూ, ఒకవైపేమో ప్రధాన యాజకునిగా, మరొక వైపేమో నిర్దోషమైన గొర్రె పిల్లగా వధించబడుతూ మన కొరకు పాప పరిహారార్థమైన యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయన పవిత్రమైన రక్త ప్రోక్షణ మొట్టమొదటిసారి గెత్సెమనెలో జరిగింది. చూడండి, లూకా సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. గెత్సెమనెలో నీ వేదనంతా నా హృదయములో నీ శాంతి నీయా. గెత్సెమనెలో నీ వేదనంతా నా హృదయములో నీ శాంతి నీయా. రోదన చేసావే, చెమట రక్తముగా కాచావే అంటారా? రోదన చేసావే, చెమట రక్తముగా కాచావే. వధింపబడిన ఓ గొర్రె పిల్ల, బలి అయినావే నా పాపమునకై. వధించబడిన ఓ గొర్రె పిల్ల, బలి అయినావే నా పాపమునకై. ఈ పాట మొన్న ఇటీవల పరిశుద్ధాత్మ ప్రేరణలో ఒక్క 8 రోజుల క్రితం రాసిన పాట ఇది. స్తోత్రం. గెత్సెమనెలో నీ వేదనంతా
హృదయములో నీ శాంతినియా. గెత్సెమనెలో నీ వేదనంతా నా హృదయములో నీ శాంతినియా. రోదన చేశావే చెమట రక్తముగా కార్చావే. అందరూ రోదన చేశావే చెమట రక్తముగా కార్చా. మరొకసారి రోదన చేశావే చెమట రక్తముగా కార్చావే. గెత్సెమనెలో నీ వేదనంతా నా హృదయములో నీ శాంతినియా. ఆమేన్. గెత్సెమనెలో నీ వేదనంతా నా హృదయములో నీ శాంతినియా. రోదన చేశావే చెమట రక్తముగా కార్చావే. యేసయ్యా రోదన చేశావే చెమట రక్తముగా కార్చావే. వధించబడిన ఓ గొర్రె పిల్ల బలి అయినావే నా పాపమునకై. అందరూ చెప్తారా? వధించబడిన ఓ గొర్రె పిల్ల బలి అయినావే నా పాపమునకై. సిలువలో అన్యార్థనాదం ఏలి ఏలి లమా సబక్తాని. సిలువలో నీ ఆర్తనాదం నీ స్థానములో నన్ను నిలుపుటకై. సిలువలో నీ ఆర్తనా. నా దేవా నా దేవా నన్ను విడిచిపెట్టు. నీ స్థానములో నన్ను నిలుపుటకై. విడువబడినావే ఒంటరి అయినావే. విడువబడినావే యేసయ్యా ఒంటరిగా మారావే. విడువబడినావే ఒంటరి అయినావే. బలి అయి వధించబడిన ఓ గొర్రె పిల్ల బలి అయినావే నా పాపమునకై. అందరూ వధించబడిన ఓ గొర్రె పిల్ల బలి అయినావే నా పాపమునకై. హల్లెలూయా. సరిగ్గా 8 రోజుల క్రితం ఈ పాట రాస్తూ నా హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించాను. వధించబడిన గొర్రెపిల్ల, ఒకవైపు వధించబడుతున్న గొర్రెపిల్లగా ఘనమైన పరిశుద్ధమైన తన దేహాన్ని అర్పిస్తూ, మరొక వైపున ప్రధాన యాజకుడిగా తన రక్తాన్ని చేత పట్టుకొని మనందరి నిమిత్తం పాప పరిహారార్థమైన బలిగా ఆ రక్తాన్ని ప్రోక్షించటానికి పరిశుద్ధ స్థలములో తెర లోపలకు ప్రవేశించి కరుణాపీఠం మీద 7 సార్లు ప్రోక్షించారు. ఆ ప్రోక్షణకు ముందే భూమి మీద కూడా ప్రధాన యాజకుడైన యేసయ్య 7 పర్యాయాలు తన పవిత్రమైన రక్తాన్ని ప్రోక్షించారు. అందులో మొట్టమొదటిసారి ఆ పవిత్రుని రక్తం, ఆ ప్రధాన యాజకుని రక్తం, ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం సంపూర్ణ సిద్ధి నందిన ఆకాశ మండలముల కంటే మిక్కిలి ఎచ్చైన ఆ ప్రభు యొక్క రక్తం మొట్టమొదట సిందించబడిన చోటు
మొట్టమొదటి సింధించి ప్రోక్షించబడిన స్థలం గెత్సెమనే. అందరూ చెప్పండి, ఎక్కడ? గెత్సెమనే. గ్రంథుల్లో, చెమట గ్రంథుల్లో చెమటకు బదులు రక్తం భూమి మీద పడుతుంది. ఒకసారి ఎందుకు ఆ రక్తం అలా భూమి మీద అక్కడ కారాల్సి వచ్చింది? ఎందుకు ఆ ప్రోక్షణ గెత్సెమనేలో చేశారు? ప్రధాన యాజకుడిగా ఆ రక్తాన్ని 7 మార్లు ప్రోక్షించాలి కదా. 7 మార్ల ప్రోక్షణలో మొదటి ప్రోక్షణ గెత్సెమనేలో జరిగింది. గెత్సెమనేలో జరిగింది. ఎప్పుడు? ఆయన వేదన పడి ఆతురంగా ప్రార్థన చేశాడు. మనకేమర్థమవుతుందంటే, ఆయన వేదన పడ్డారు అంటే ఆ భారమైన సిలువ ఎలా మోయాలి, ఆ భారమైన సిలువ మోయాలి, ఆ మరణకరమైనది త్రాగాలి, అపహాస్యం అనుభవించాలి, మోము మీద మోము వేయించుకోవాలి అని ఆయన వేదన పడుంటారు, ఆవేదన చెందుంటారు అని మానవ హృదయాలకు గోచరమవుద్ది. కానీ అక్కడ మనం ఆత్మనేత్రాలతో తొంగి చూస్తే యేసయ్య వేదన పడింది తన ముందున్న సిలువ నిమిత్తం కాదు, తను పొందబోతున్న శ్రమ నిమిత్తం కాదు, ఆయన అనుభవించబోతున్న శిక్ష కొరకు కాదు. అదంతా ఆయనకు తెలుసు. ఈ భూమి మీదకి శరీరధారిగా రాకమునిపే సిలువ మరణం పొందటానికే వచ్చారు, అది ఆయనకు తెలుసు. తాను పొందబోతున్న సిలువ మరణాన్ని గురించి కాదు ఆయన వేదన పడింది. ఆయన అనుభవించబోతున్న శిక్షను గురించి కాదు ఆయన వేదన పడింది. ఆయనను కొట్టబోతున్న కొరడా దెబ్బలను గురించి కాదు ఆయన వేదన పడింది. మెడికల్ సైన్స్ ప్రకారం మీకు ఒక విషయం తెలుసా? చెమట గ్రంథుల్లో ఉండి రక్తం ఎప్పుడు వస్తుందో తెలుసా? శరీరం తట్టుకోలేనంత ఒత్తిడికి మనిషి గురైతే, ప్రాణాత్మ శరీరాలు తట్టుకోలేనంత ఒత్తిడికి ఏ మనిషి గురవుతాడో, ప్రాణాత్మ శరీరాలు తట్టుకోలేనంత ఒత్తిడికి ఏ మనిషి గురవుతాడో రక్తనాళాలు చిట్లిపోయి చెమట గ్రంథుల్లోండి రక్తం బయటకు వస్తుంది. ఒకసారి మీ తలలు పైకెత్తి వినండి. అంత ఒత్తిడి పడవలసిన పని యేసయ్యకి ఏమొచ్చింది? ఆయన పాపియా? కాడు. ఏ దోషమైన చేశాడా? లేదు. పవిత్రుడు, పరిశుద్ధుడు కదా. తన ప్రాణాత్మ శరీరాలు తట్టుకోలేనంత ఒత్తిడి, ఆవేదన ఎందుకు యేసయ్య గురయ్యాడు? ఎంత వేదనకు గురైతే ఆ రక్తనాళాలు చిట్లిపోయి ఆ రక్తనాళాల్లో ఆ చెమట గ్రంథుల్లో నుండి చెమటకు బదులు రక్తం భూమి మీద పడింది. ఎంత వేదన పడి ఉంటారు యేసయ్య. ఎందుకు ఆ వేదన? తాను పొందబోతున్న సిలువను గూర్చా కాదే, ఆయన అనుభవించబోతున్న శిక్షను గూర్చా కాదే, ఆయన మోము మీద ఉమ్మివేయబోతున్నారు, అపహసించబోతున్నారు, ఏలన చేయబోతున్నారు, కొరడాలతో చేల్చబోతున్నారని యేసయ్య వేదన చెందలేదు. మరెందుకు అంత వేదన పొందారు? ఒక మాట చెప్తాను వినండి. యేసయ్య గెత్సెమనేలో పడిన వేదన ఏంటో తెలుసా? గెత్సెమనేలో పడిన వేదన ఏంటో తెలుసా? నా హృదయం కూడా అర్థం కాలేదు చాలా కాలం. తన ముందున్న సిలువ మరణం గూర్చి తలంచి ఆయన వేదన పడుంటారు అనుకున్నాను. నా కనులకు కూడా అది అర్థం కాలేదు. లోతుగా దాన్ని ధ్యానిస్తున్నప్పుడు, యేసయ్య ఎందుకు నువ్వు అంత వేదన చెందావు? ఆ గెత్సెమనేలో నీ వేదనకు గల కారణం ఏంటయ్యా? ఒకవేళ మరణం గురించి అయితే కాదుగా, మరి ఎందుకు మీరంత వేదన చెందితే ఆ చెమట గ్రంథుల్లో ఉండే రక్తం భూమి మీద పడింది అంటూ నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాకు ఒక వివేచన కలుగు చేశాడు. యేసయ్య గెత్సెమనేలో ఎంత వేదన పడితే చెమట గ్రంథుల్లో నుండి చెమటకు బదులు రక్తం భూమి మీదకి వచ్చింది. అంత వేదనకు, అంత ఒత్తిడి గల కారణం ఏంటో చెప్పనా? తన ముందున్న సిలువను గూర్చి కాదు, తను వేయబడబోతున్న, ఆయన అనుభవించబోతున్న శిక్షను గూర్చి కాదు, ఎదుర్కోబోతున్న అవమానాన్ని గూర్చి కాదు, అనుభవించబోతున్న నిందలను గూర్చి కాదు, హేళనను గూర్చి కాదు, పొందబోతున్న మరణమును గూర్చి కాదు. ఆయన వేదనంతా ఏంటో తెలుసా అండి? ఆయన వేదనంతా ఏంటో తెలుసా?
భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న పాపమంతా గొర్రెపిల్లగా నేను నిలబడబోతున్నాను. వినండి, నిర్దోషమైన గొర్రెపిల్లగా తండ్రి ఎదుట నేను నిలబడబోతున్నాను. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్న మరొకసారి చెప్తున్నా, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జరిగిన పాపమంతా, జరుగుతున్న పాపమంతా, జరగబోయే పాపమంతా, భూత భవిష్యత్ వర్తమానంలో ఉన్న పాపమంతా నా మీద పడుతుంది. అప్పుడు నేను తండ్రికి ఓ దోషినిగా కనపడతాను. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న పాపమంతా నా మీద పడితే తండ్రి దృష్టిలో ఒక పాపిగా నిలబడతాను. ఆయన ఎదుట ఒక దోషిగా నిలబడతాను. పాపిగా మారుతాను, పాపమవుతాను. అప్పుడు ఒక్కసారి ఆయన ఉగ్రత నా మీద పడుతుంది. ఆ ఉగ్రత సమయంలో పాపిగా ఒక క్షణం ఆయన నా చెయ్యి విడిచిపెడతాడు. ఒక్కసారి నా తండ్రి విడిచిపెడతాడు. తండ్రి, ఆ ఎడబాటు నేను భరించలేను. ఈ మాట హృదయంలో తీసుకుంటారా? నేను భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్న పాపమంతా నా మీద వేసుకున్నప్పుడు, నేను ఒక పాపిగా మారినప్పుడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్న పాపమంతా నా మీద పడినప్పుడు, ఆయన తండ్రి దృష్టికి నేను ఒక దోషిగా, ఒక పాపిగా నిలబడితే ఒక్క క్షణం ఆయన నా చేయి విడిచిపెడతాడు. ఆయన నా చేయి ఒక క్షణం విడిచిపెట్టినప్పుడు ఒంటరిని అయిపోతా. నా తండ్రితో నేను ఎన్నడూ ఎడబాసి ఉండలేదే. నా తండ్రి నేను ఏకమై ఉన్నానే. నా తండ్రితో నేనున్నానే. భూమికి పునాదులు లేనప్పుడు కానుండి, సృష్టి ప్రారంభం కాకమునిపి నా తండ్రి నేను ఒకే దినం ప్రారంభమయ్యో, ఒకే దినం వరకు ఈరోజు వరకు కొనసాగావు. ఇప్పుడు నా తండ్రి నన్ను చేయి విడిచిపెడతాడు. ఆ ఎడబాటు నేను ఎలా భరించేది? నా తండ్రి ఈ గిన్నె నుండి సిద్ధమైతే నా యొద్ద నుండి తొలగించయ్యా. అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. తండ్రికి వచ్చే ఎడబాటు, పాపము తన మీద పడినప్పుడు తండ్రికి తనకు రాబోతున్న ఎడబాటును ఉద్దేశించి ఆక్రందన చేశాడు. యేసయ్య సిలువలో మాట్లాడిన 7 మాటల్లో కూడా ఒక భయంకరమైన మాట ఏంటో తెలుసా? ఏలీ ఏలీ లమా సబక్తాని. నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? నేను దోషినా కాదుగా, నేను పాపినా కాదు, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? ఈ ఎడబాటును నేను భరించలేనయ్యా. ఒక్క క్షణం తండ్రితో ఎడబాటును భరించలేక, ఆ తండ్రితో తనకు వస్తున్న ఆ ఎడబాటును తట్టుకోలేక, దాన్ని గుర్తు చేసుకొని గెత్సేమనిలో వేదన చెందుతున్నాడు. అయ్యో, నా తండ్రి నన్ను చేయి విడిచిపెట్టేస్తాడా? అయ్యో, నా తండ్రి నన్ను సిలువలో వదిలేస్తాడా? నేను ఒంటరిని అయిపోతానా? నన్ను ఎందుకు చేయి విడిచిపెడతావు? తండ్రి, నీ ఎడబాటు నేను భరించలేనయ్యా. సిలువ మరణం భరిస్తాను, ఉమ్మి వేయించుకుంటాను, సమాధి గోతులో నిలబడతాను, ఒక సామాన్యుని వలె సమాధి గోతులో ఉంటాను. ఇష్టపడుతున్నాను, సిలువ భరిస్తా, రక్తాన్ని సిందిస్తా, కానీ నీ ఎడబాటును మాత్రం సహించలేను. ఒక్కసారి మీ హృదయపు లోతుల్లోకి తీసుకుంటారా ఈ మాట? ఒక్కసారి మీ అంతరంగాల్లోకి తీసుకుంటారా ఈ మాట? తండ్రితో వస్తున్న ఒక్క క్షణం ఎడబాటు తట్టుకోలేక హృదయాన్ని బద్దలు చేసుకున్నాడు. ఆయన వేదన చెందుతుంటే, తండ్రికి తనకు జరగబోతున్న ఆ ఎడబాటును తట్టుకోలేక ఆయన వేదన చెందుతుంటే, ఆయన చేత స్వేద గ్రంథులు పగిలిపోయి రక్తం చెమటగా మారిపోయింది. ఎప్పుడైనా ఇలాంటి వేదనను చెందావా? నా పాపం వలన నా తండ్రికి నేను దూరం అయ్యానేమో, నా తండ్రి నన్ను విడిచిపెట్టాడేమో. దేవా,
మనుషులందరితో ఎడపాటు నేను సహించగలుగుతాను, నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని నీ పాపం వలన ఎప్పుడైనా దేవునికి నీకు కలిగిన ఎడబాటును కూర్చుని వేదన చెందావా? ఒక పాఠాన్ని నేర్చుకుంటావా? తండ్రికి తనకు వస్తున్న ఎడబాటును తట్టుకోలేక రోదన చేశావే. ఎందుకు రోదన? ఎందుకు ఆవేదన? రోదన చేశావే, చెమట రక్తముగా మార్చావే. గెత్సేమనేలో నీ వేదనంతా నా హృదయములో నీ శాంతినియా. గెత్సేమనేలో నీ వేదనంతా యేసయ్యా నా హృదయములో నీ శాంతినియా. రోదన చేశావే, చెమట రక్తముగా కార్చావే. రోదన చేశావే, చెమట రక్తముగా కార్చావే. వధించబడిన ఓ గొర్రె పిల్ల, బలి అయినావే నా పాపమునకై. అందరూ చెప్పండి. వధించబడిన ఓ గొర్రె పిల్ల, బలి అయినావే నా పాపమునకై. సిలువలో నీ ఆర్తనాదం, ఏలీ ఏలీ లమా సబక్తానీ. సిలువలో నీ ఆర్తనాదం, నీ స్థానములో నన్ను నిలుపుటకై. యేసయ్యా సిలువలో నీ ఆర్తనాదం, నీ స్థానములో నన్ను నిలుపుటకై. విడువబడినావే, ఒంటరివి అయినావే. విడువబడినావే, ఒంటరివి అయినావే. వధించబడిన ఓ గొర్రె పిల్ల, బలి అయినావే నా పాపమునకై. వధింపబడిన ఓ గొర్రె పిల్ల, బలి అయినావే నా పాపమునకై. భుజముపై ఆ సిలువ భారం. అందరూ చెప్తారా? భుజముపై ఆ సిలువ భారం, నా శాప భారం విడిపించుటకై. భుజముపై ఆ సిలువ భారం, నా శాప భారం విడిపించుటకై. క్రయధనముగా మారావే, విమోచన అయ్యావే. అందరూ నోరెత్తి చెప్పండి. క్రయధనముగా మారావే, విమోచన అయ్యావే. అందరూ క్రయధనముగా మారావే. విమోచన. ఏ రీతిగా నిన్ను స్తుతించాలి, నిన్నెలా ప్రకటించాలి?
చేశావే, రోదన చేశావే, చెమట రక్తముగా మార్చావే, రోదన చేశావే, చెమట రక్తముగా మార్చావే, విలువబడినావే, ఒంటరివి అయినావే, విలువబడినావే, ఒంటరి అయినావే, వదిలించబడిన ఓ గొర్రె పిల్ల, బలి అయినావే నా పాపమునకై, వదిలించబడిన ఓ గొర్రె పిల్ల, బలి అయినావే నా పాపమునకై. హల్లెలూయా. గొంతెత్తి ప్రాణాత్మ శరీరములను మమేకం చేసి పరలోక కవిటి కమ్ములు కదులున్నట్లు బలి అర్పణగా మారిన యేసును స్తుతిద్దారా? ఎంతగా కేకవేయగలుగుతారో? మీ ఆర్తనాదం ఏంటో, మీ స్తుతి కేక ఏంటో గొంతెత్తి స్తుతించో, స్తుతించో. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక కవిటి కమ్ములు కదలాలి, కదలాలి. హల్లెలూయా. స్తుతిస్తారా? హల్లెలూయా. ఎన్ని స్తుతులు చెప్తే అరుణం తెచ్చుకోగలుగుతాం. ఎంతసేపు మోకాళ్ళునితే ఆ విలువను పూడ్చగలుగుతాం. ఆయన ఒంటరిగా మారిపోయాడు. ఎందుకు గెత్సేమనీలో ఆయన వేదన పడ్డారు? తండ్రి విడిచిపెట్టి ఆ ఒక్క క్షణాన్ని చెప్పరే భరించలేక, ఆ ఒక్క గడియ తండ్రి చేత విడువబడే ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క గడియ భరించలేక, ప్రభువా ఆ సిలువని అనుభవిస్తాను, ఓకే, మరణాన్ని అనుభవిస్తా, ఒక సామాన్యుల సమాధి గోతికి వెళ్తా, ఓకే, కానీ నీ చెయ్యి విడిచిపెడితే మాత్రం నేను తట్టుకోలేను, నీతో వచ్చే ఎడబాటును భరించలేను అని ఆయన రోదన చేస్తే, ఆయన వేదన పడితే ఆ వేదనకు చెమట గ్రంథుల్లో ఉండి రక్తం. ఎప్పుడైనా ఇలాంటి వేదన నీకుందా? నా పాపం నా దేవుణ్ణి నన్ను దూరం చేస్తుందేమో, నా పాపం నా దేవునికి నాకు ఎడబాటును తెస్తుందేమో, నా పాపం దేవునికి నాకు ఎడం కలుగు చేస్తుందేమో. ఒకవేళ తండ్రి నన్ను విడిచిపెడితే, తండ్రికి నేను దూరం అయితే, తండ్రి ఎడం చేసుకుంటే, విడువపడితే నా పరిస్థితి ఏంటని ఒక ఆత్మీయునిగా, ఒక ఆత్మీయురాలుగా ఎప్పుడైనా గెత్సేమనీలో పడిన యేసయ్య వేదన మీలో ఎవరైనా పడగలిగారా? ఒక పాఠాన్ని నేర్చుకుంటారా? ఒక పాఠాన్ని నేర్చుకుంటారా? తండ్రితో ఒక్క క్షణము ఎడబాటు తట్టుకోలేక ఆయన వేదన పడితే ఆ ఆవేదనకు చెమట గ్రంథుల్లో ఉండి రక్తం రక్తం భూమి మీద పడింది. తండ్రితో ఎడబాటు తట్టుకోలేకపోయాడు. ఆయన వేదన పడటానికి మరొక కారణం కూడా కాస్తంత వాక్యపు లోతుల్లోనికి వెళ్తే నాకు అర్థమైంది. పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచాడు. ఆయన వేదన పడటానికి గల కారణం సిలువ మరణం కొరకు కాదు. ఆయన వేదన పడింది తండ్రికి తనకు మధ్య రాబోతున్న ఎడబాటు కొరకు. ఇంకా ఆయన వేదన పడింది సమాధి గోతికి వెళ్తానికి గురించి కాదు. ఆయన వేదన పడింది ఎందుకో తెలుసా? అక్కడే చెప్పాడు, తండ్రి నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక. గెత్సేమనీలో ఆయన వేదన పడింది ఎందుకో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. తండ్రి విడువబడ్డాన్ని పంపిస్తే విడువబడ్డాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. తండ్రి నా ఇష్టం కాదు. ఈ మాట ఈరోజున నీ హృదయపు లోతుల్లోనికి తీసుకొని మాట్లాడతావా? ఇంతవరకు నా ఇష్టం ప్రభువా, నా ఇష్టమైనట్టు ఈ వస్త్రం కట్టాను, నా ఇష్టమైనట్టు నడిచాను, నా ఇష్టమైనట్టు ప్రవర్తించానయ్యా, నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమని నువ్వు ఎప్పుడైనా అనగలిగావా? 33.5 సంవత్సరాల యేసయ్య జీవితంలో ఏ ఒక్కరోజైనా తనంతట తాను ఏమైనా చేశాడా? చెప్పండి. తనంతట తాను బోధించాడా? వినండి. తండ్రితో సమానుడై ఉండి తండ్రితో సమానుడై ఉండి
తండ్రితో సమానుడై ఉండి ఏ రోజైనా తండ్రి మహిమలో పాలివాడై ఉండి తండ్రికి ఎంత మహిమ ఉందో యేసయ్యకు కూడా అంతే మహిమ ఉంది. ఏ ఒక్క రోజైనా తండ్రిని అడగకుండా తండ్రి చిత్తం లేకుండా భూమి మీద ఏదైనా చేశాడా? 33 సంవత్సరాల్లో నా అంతట నేను బోధించలేదు అన్నాడు, నా అంతట నేను చేయలేదు అన్నాడు, నాకు నేను సంతోషించలేదు అన్నాడు. మరి నీ సంగతి ఏంటి? ఆఖరికి గెత్సేమనీలో కూడా యేసయ్య మరణ పాత్రను చేతపట్టుకొని అలా పైకెత్తి, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ఇక నేను తొలగించు, అయినా నా ఇష్టం కాదు, ఇందులో కూడా నా ఇష్టం లేదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎంత మంచి మాట! మరణవస్థలో కూడా, భయంకరమైన పెను తుఫానుల మధ్య కూడా, మరణం తన మీద తాండవిస్తున్నప్పుడు కూడా, అపహాస్యం తన ముందు నిలిచి నవ్వుతున్నా కూడా, మోము తన ముఖం మీద ఉమ్మి రూపంలో మోము మీద పడబోతున్నా కూడా, అపహాస్యం హేళన ఆయన అవమానాన్ని కిరీటంగా ధరించబోతున్నా కూడా దానంతటిని తన ఇష్టం కాదు తండ్రి చిత్తమే సిద్ధించడానికి ఒప్పుకున్నాడు. ఎవరు ఆయన? తండ్రితో సమానం. తండ్రిలో ఏ కొంచెం కూడా తక్కువ కాదే. తండ్రిలో సృష్టి ప్రారంభం నుండి ఆయన ఉన్నాడే. భూమికి పునాదులు వేసినప్పుడు శిల్పకారుడు, నేర్పరి అయిన శిల్పకారుని వలె ఈ సృష్టికి రూపకల్పన చేసిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. తండ్రి అయి ఉండి, దేవుడై ఉండి, సమానుడై ఉండి, తండ్రితో పాటు ఈక్వల్ సమాన స్థాయి కలిగి ఉండి ఏ ఒక్క విషయంలోనైనా తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడా? మరణ పరిస్థితిలో కూడా తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్తమే. చెప్పగలవా నీ మాట? ఆయన మొదటి రక్త ప్రోక్షణలో ప్రధాన యాజకత్వం చేస్తున్నప్పుడు ఆయన మొదటిసారి రక్త ప్రోక్షణ చేసిన చోటు గెత్సేమనీ. ఆ గెత్సేమనీలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఆయన మొదటి రక్త ప్రోక్షణ ఎందుకు చేశారు? పాపము వలన వస్తున్న ఎడబాటు నుండి, ఎడబాటు కొరకు, ఆ ఎడబాటును సహించలేక రక్త ప్రోక్షణ చేశారు. ఒకవేళ గెత్సేమనీలో యేసయ్య గనుక, దయచేసి ఈ మాట మీ హృదయపు లోతుల్లోకి తీసుకోండి. ఒకవేళ యేసయ్య గెత్సేమనీలో కనుక ఆ వేదన పడి ప్రధాన యాజకత్వం చేస్తున్నప్పుడు తన అమూల్యమైన రక్తాన్ని గెత్సేమనీలో వేదన పడి అక్కడ కార్చకపోతే తండ్రి నిన్ను విడిచిపెట్టుండేవాడు, తండ్రి నీ చేయి విడిచిపెట్టుండేవాడు, తండ్రి నన్ను విడిచిపెట్టుండేవాడు. మనమెవరు విడిచిపెట్టకూడదని ఆయన విడువబడ్డాడు. ఆ విడువబడినప్పుడు ఆర్తనాదం చేశాడు. ఆయన మొదటి ప్రోక్షణ, ప్రధాన యాజకునిగా 7 సార్లు భూమి మీద ప్రోక్షించినప్పుడు మొదటి ప్రోక్షణ తండ్రికి మనకు ఉన్న ఎడబాటును, దూరాన్ని తెంచివేసింది. క్రీస్తుతో మనల్ని తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరిచింది ఆయన మొదటి రక్త ప్రోక్షణ. ఒకవేళ ఆయన గెత్సేమనీలో ఆ రక్త ప్రోక్షణ జరిగించకుండకపోతే తండ్రికి మనకు దూరం, దేవునికి దూరం. అందుకు అపొస్తలుడైన పౌలు అంటాడు, మునుపు మీరు దూరస్తులు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందు దేవునికి సమీపస్తులుగా చేర్చబడి ఉన్నారు. ఇది ఎక్కడ జరిగింది? ఈ అద్భుతం గెత్సేమనీలో ఈ అద్భుతం జరిగింది. ఆయన దూరమయ్యాడు, ఆయన విడువబడ్డాడు. మునుపు దూరస్థులమైన మనలను పాపం వలన, అక్రమం వలన, అవినీతి వలన దేవునికి దూరస్థులమైన మనలను తండ్రికి సమీపస్తులుగా చేశాడు. సమీపస్తులుగా ఆయన మొదటి రక్త ప్రోక్షణ. ఆయన దూరం అయ్యాడు, మనల్ని దగ్గర చేశాడు. ఆయన విడువబడ్డాడు, మన చెయ్యి తండ్రితో కలిపాడు. ఈ అద్భుతం మొదటి ప్రోక్షణలో జరిగింది. ఇంకా 6 ప్రోక్షణలు ఉన్నాయి, 6టిని చెప్పాలి. ఆయన మొదటి రక్త ప్రోక్షణ చేయటం వల్ల ఆయన విడువబడ్డాడు, మనం ఆయనకు దగ్గరయ్యాం, తండ్రికి మన చేయి పెట్టాడు. అది మొదటి ప్రోక్షణలో జరిగింది. ఆ రక్తమును పాప పరిహారార్థ బలి నిమిత్తం సిందించబడిన రక్తాన్ని ఎన్నిసార్లు ప్రోక్షించాలి? మొదటి ప్రోక్షణలోనే మనం క్రీస్తు దేవునితో సమీపస్తులుగా చేర్చబడ్డాం. స్తోత్రం! దేవునికి సమీపస్తులుగా చేర్చబడ్డాం. అందుకే
ఆ తండ్రితో వచ్చే ఎడబాటును గురించి ఆయన వేదన పడ్డాడు. నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. అంటే గెత్సేమనిలో ఆయన రక్తాన్ని కార్చింది ఎందుకు? ఆయన మొదటి ప్రోక్షణ చేసింది ఎందుకు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి. స్తబులు కొడతారా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి. బాగున్నప్పుడు కాదు తండ్రి చిత్తం నెరవేర్చేది, మనగాళ్ళలాగా. పరిస్థితులు విషమించినప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చడం నేర్చుకోండి. కలిసి వచ్చినప్పుడు కాదు తండ్రి చిత్తం నెరవేర్చాల్సింది, ఆరోగ్యం ఉన్నప్పుడు కాదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాల్సింది, అన్నీ బాగున్నప్పుడు కాదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాల్సింది. దానియేలు వలె సింహముల మధ్య నిలిచినప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చే స్థితి నీలో ఉండాలి. షడ్రకు మెషకు అబేద్నెగోల వలె అగ్ని ఏడంతలు చేయబడిన అగ్నిగుండం ముందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చబడే కృప నీకు ఉండాలి. అపొస్తలుడైన పౌలు వలె వస్త్రహీనత, ఉపద్రవం, కరువు, పీక మీద కత్తి, ఖడ్గం, మరణం తన ముందు నిలిచినా కూడా ఏ ఒక్కసారి కూడా బెనకలేదు, తొనకలేదు. అపొస్తలుడైన పౌలు శ్రమైనను, బాధైనను, హింసైనను, ఉపద్రవమైనను, కరువైనను, వస్త్రహీనత, ఆఖరికి మరణమైన నా పీక మీద కత్తి పెట్టిన యేసు ప్రేమ నుండి ఇవేమి నన్ను వేరు చేయలేవా. తండ్రి చిత్తంలో నిలిచిపోయాడు. సింహముల మధ్య దానియేలు, అగ్ని గంధకాల మధ్య షడ్రకు మెషకు అబేద్నెగోలు, బహుశ్రమల్లో అపొస్తలుడైన పౌలు శ్రమలలో కూడా తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. యేసయ్య గెత్సేమనిలో కూడా అదే చేస్తున్నాడు. ముందు మరణ పాత్ర ఉంది, మరణ పాత్ర ఉంది, అపహాస్యం ఉంది, హేళన ఉంది, నిందుంది, ముఖం మీద కాండ్రకించి ఉమ్మేసే అనుభవం ఉంది, పిడిగుద్దులు గుద్దే అనుభవం ఉంది, పొడవాటి గడ్డాన్ని పట్టుకొని చంపలు పెరికివేసి ఇలా గడ్డాన్ని పెరికివేస్తే చంపలుగా వేలాడే శిక్ష ఉంది, కొరడా దెబ్బలు అనుభవించాల్సి ఉంది. అయినా నా ఇష్టం కాదు. చెప్పండి, ఇందులో ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకోగలుగుతావా? శ్రమల మధ్య కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగిన అనుభవానికి రాగలుగుతావా? గెత్సేమనిలో యేసయ్య నేర్పిస్తున్న పాఠం అది. శ్రమలలో కూడా యేసయ్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఒకవేళ నీకు రిజర్వేషన్ ఉండదురా అంటే నువ్వు మందిరానికి వస్తావా? ఒకవేళ ప్రభు రేపొద్దున ప్రవచనాల నెరవేర్పు కొరకు ప్రభుత్వాలను దేవుడు తారుమారు చేసే అన్య ప్రభుత్వాలను దేవుడు తీసుకొని వచ్చి క్రైస్తవుల మెడ మీదకు కత్తి తీసుకొని వస్తే నువ్వేం చేస్తావు? నిలబడగలవా? శ్రమల మధ్యన దానియేలు, సింహముల మధ్య దానియేలు, అగ్ని మధ్యన ఏడంతలు చేయబడిన అగ్ని ఎదుట షడ్రకు మెషకు అబేద్నెగోలు, ఉపద్రవాల ఎదుట అపొస్తలుడైన పౌలు నిలబడినట్లు దేవుని చిత్తంలో నిలబడగలిగిన శక్తి మీకుందా? కలిసి వస్తే కాదురా బాబాయ్ దేవుడు గొప్పోడని చెప్పేది, నడిచొస్తే కాదురా బాబాయ్ నా దేవుడు శక్తిమంతుడని చెప్పేది. మరణం నీ ముందు నుంచి నిలబడి నవ్వుతున్నప్పుడు కూడా తండ్రి చిత్తాన్ని నవ్వుతూ నెరవేర్చే అభిషేకాన్ని, ఆత్మాభిషేకాన్ని కలిగి ఉండాలి. ఇది విశ్వాసకి లోతైన పాఠం, ఇది సంపూర్ణ సిద్ధి నొందిన అనుభవం. మీరు చేయగలుగుతారా? ఈ పని చేయగలుగుతారా? అపొస్తలుడైన పౌలు జీవితంలో కపట సహోదరులు, ప్రేమించినట్లు కౌగలించుకునే సహోదరులు పక్కనే ఉండి వెన్నుపోటు పొడిశారు. అపొస్తలుడైన పౌలు అంటాడు, కపట సహోదరుల వలన అనేక సార్లు నేను శ్రమల్లో చిక్కుకున్నా. నేను అంటాను, వివేచన వరం లేదా ఎవరికి? పౌలుకి లేదా? మరి కపట సహోదరులు ఎక్కడి నుంచి వచ్చారు? వివేచన ఉందిగా, తప్పించుకోవచ్చుగా. నో, అది ఒక సిలువ, అదొక సిలువ. దాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేశాడు. కపట సహోదరులు ఉన్నారని తెలీదా? వివేచన లేదా? పౌలుకి ఉంది. ఇస్కరియోతు తను నమ్ముకుంటాడని యేసయ్యకు తెలియదా? అది ఒక సిలువ, అనుభవించాలంతే. ఈ రాత్రి చెప్తున్నాను, ఎంత భయంకరమైన శ్రమలైనా, ఒకవేళ మరణమే మన ముందుకొచ్చి నిలబడినా, ఆ మరణ పరిస్థితుల్లో కూడా తండ్రి చిత్తాన్ని మనపూర్వకంగా నెరవేర్చే అభిషేకాన్ని ప్రభు మనకివ్వాలి. ఆ కృపలో సాగిపోవాలని నా ఆశ. గెత్సేమనిలో నా ప్రభు నాకు నేర్పించిన పాఠం అదే. ఆయన మరణ పాత్ర తాగుతూ కూడా నా ఇష్టం కాదు నీ చిత్తం,
ఈ రోగం నీ చిత్తమైతే నీ ఇష్టం అంటావా? నువ్వు నా ఇష్టం కాదయ్యా, నా బిడ్డల వివాహాల్లో నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టమయ్యా, ఆ దరిద్రునికైనా ఇస్తాను, ఆ పేదదానికైనా చేస్తాను చెప్తావా? నా కులం, నా మతం, నా వర్గం అని అంటావా? దేవుని చిత్తాన్ని శ్రమల్లోనూ నెరవేర్చగలవా? ఉపద్రవంలో నెరవేర్చగలవా? అగ్ని 7 అంతులు చేయబడిన అగ్ని నీ ముందుంటే ఆ చిత్తం నెరవేర్చడానికి అడుగులేస్తావా? సింహాల బోన్లో వేయబడతావా? నీ భార్య ఒక ఉపద్రవంగా లేచి పడుతుంటే అక్కడ కూడా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావా? నీ భర్త ఒక విప్లవకారుని వలె రెచ్చిపోతుంటే అక్కడ నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలవా? నో, నీ వల్ల కాదు. మౌనం వహిస్తావా? నీ వల్ల కాదే. నీ భార్యని ఆ రోజు రెచ్చిపోయేటట్టు చేస్తే, వధించబడిన గొర్రె పిల్లలాగా మౌనం వహించే కృప నీకు వచ్చిందా? ఆ కృపను సంపాదించుకోవాలి. ఆ కృప కలిగిన రోజునే మనం క్రీస్తు పిల్లలమని చెప్పగలుగుతాం. ఒకవేళ నా భార్య పరిస్థితులు బాగోక రెచ్చిపోతుంది, సాతాను రెచ్చగొట్టింది అనుకోండి, ఆ శోధనలో దేవుని చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాలి? మౌనం వహించాలి. మౌనం వహించాలి. అదే దేవుని చిత్తం. అదే దేవుని చిత్తం. వధించబడిన గొర్రె పిల్లగా మారిపోవాలి. మొహం మీద ఉమ్మి పడవలసి వచ్చినా, అపహాస్యాన్ని అనుభవించవలసి వచ్చినా, నీ గొంతు మీద కత్తి వచ్చినా తండ్రి చిత్తం నెరవేర్చడానికి అడుగులేయాలి. మొదటి రక్త ప్రోక్షణలో ఈ మహిమ కార్యం ప్రభు మన కొరకు చేశాడు. మొదటి రక్త ప్రోక్షణలో ఇది లోతైన పాఠం, లోతైన ఉపదేశం. ఉపదేశం వర్తమానం కాదు, ప్రసంగం కాదు, ఉపదేశం, ఆత్మీయ ఉపదేశం. హృదయపు లోలేతుల్లోనికి ఈ లెంట్ కాలములో ప్రజలు తీసుకోవలసిన ఉపదేశం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు ఎవరున్నారు? నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించాలని ప్రతి క్షణం చేతులెత్తే అభిషేకం కలిగిన ఆత్మీయులు ఈ రాత్రి ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారు? నా ఇష్టం కాదయ్యా, నా ఇష్టం కాదు. చెప్పగలవా? చెప్పగలవా? అపొస్తలుడైన పౌలు అంటాడు, దినదినము వధించబడిన గొర్రెలమని ఎంచబడుతున్నా. రోజు రోజు వధించబడుతున్నాం. ఎక్కడైనా ఇంకా కదులుతుంటే దేవుడు అక్కడ నరికేస్తున్నాడు. దినదినము వధించబడుతున్న గొర్రెలం, దినదినము వధించబడుతున్న గొర్రెలం. దేవుని పిల్లలం. ఏది సజీవంగా బలిపీఠం మీద పెట్టిన తర్వాత ఇంకా కదలటానికి వీల్లేదు. నీ నోరు మెదపటానికి వీల్లేదు. తండ్రి చిత్తం. నీ చెయ్యి మెదిపితే దహన బలికి పనికిరావు. నీ కాలు మెదిపితే దైవ దహన బలికి పనికిరావు. దహన బలి కావాలంటే సజీవంగా నువ్వు బలిపీఠం మీద అర్పణ చేసుకోవాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. గెత్సేమనీలో ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మొదటి రక్త ప్రోక్షణ, చెమట రక్తంగా ఆయన వేదన పడింది. ఎందుకో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆఖరిగా బైబిల్లో ఒక మాట తీస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యం. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును. అందరూ చెప్పండి. యేసయ్య అంటున్నాడు, తండ్రి నీవు నాకొక శరీరమును. అరే మీలో ఎంతమంది శరీరం ఉంది? మీకుందమ్మా? మీకుందా? నీకుందా? నాకుందా? యేసయ్యకు కూడా శరీరం అమర్చాడు దేవుడు. యేసయ్య అంటున్నాడు, ఈ లోకంలో ప్రవేశించినప్పుడు యేసయ్య పలికిన మాట ఏంటో తెలుసా? దేవా, నీవు నాకొక శరీరమును అమర్చితివి. ఎందుకు? రెచ్చిపోటాక? కామ క్రోధ మద వ్యామోహాలతో రెచ్చిపోటానక ఈ శరీరాన్ని అమర్చింది. దయచేసి మీకు చెప్తాను, ఎందుకు ఈ శరీరాన్ని అమర్చాడు? భార్య మీద తిరుగుబాటు చేయటాక? భర్తను విమర్శించటానిక? ఎందుకు శరీరాన్ని అమర్చాడు?
కామ క్రోధ మద మోహాలతో శరీర ఇచ్చలు తీర్చుకోవడం నో. ఎందుకు ఈ శరీరాన్ని అమర్చాడు? యేసయ్య అంటున్నాడు, నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎందుకంటే 7వ వచనం, నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం. వింటున్నారా? నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఎందుకు? నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. సభలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా చెప్పండి, గొంతెత్తి చెప్పండి, స్తోత్రార్పణ చేయండి, పరలోక కమిటీ కమ్ములు కదులున్నట్లు అర్పణ చేయండి. నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు. వై? ఎందుకు? నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడినట్లు నెరవేర్చటానికి, తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు. వింటున్నారా? శరీరాన్ని అమర్చింది ఎందుకు? తండ్రి చిత్తాన్ని. యేసయ్యే ఈ మాట చెప్తే మరి నువ్వేం చేస్తావు? ఎంతమంది మీలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు ఉన్నారు? తండ్రి చిత్తం కొరకు బలైపోయేవారు ఉన్నారు. నెరవేర్చాలి. నాకు ఒక శరీరాన్ని అమర్చాడు. ఎందుకు శరీరం అమర్చాడు? ఈ శరీరం నాకు ఉండకూడదని చెప్పి చిన్నతనంలోని సీము రక్తం పుండ్లు పడిపోయాయి. మా అమ్మ నాన్న ఏదారు, బాగుపడిన అనుకున్నారు. సీము రక్తంతో ఎలా నన్ను భుజం మీద వేసుకొని వెళ్తుంటే బస్సు ఎక్కనిచ్చేవాళ్ళు కాదు. నా తండ్రిని దించేసేవాళ్ళు. ఆసుపత్రి తీసుకుని వెళ్తానికి చేతిలో రూపాయి ఉండేది కాదు. భుజం మీద వేసుకొని ఒక దుప్పటి కప్పుకొని నన్ను ముసుగేసుకొని తీసుకెళ్తున్నా కూడా బజార్లో రానిచ్చేవాళ్ళు కాదు, బస్సు ఎక్కనిచ్చేవాళ్ళు కాదు. సీము రక్తం పుండ్లతో ఉంటే ఆ గాయాలు మా అమ్మ కడుగుతూ ఉండేది. యాప చెక్క నీళ్ళతో, నేరేడు చెక్క నీళ్ళతో ఆ చెక్క నెలకొట్టి ఈ చెక్క నెలకొట్టి కడుగుతూనే ఉండేది. ఈ శరీరం పాడు చేయాలని సాతాను నా బాల్య దినాల నుండి ఈ శరీరాన్ని పాడు చేయాలని ప్రయత్నం. ఎందుకంటే ఈ శరీరం లేకపోతే నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేను, లేవలేను, ప్రసంగం చెప్పలేను, వెళ్ళలేను. కనుక ఈ శరీరాన్ని పాడు చేయాలని నా చిన్నతనంలోనే సీము రక్తం పుండ్లు పడిపోయాయి. భయంకరమైన దుర్వాసన. ఆ శరీరాన్ని దేవుడు మరలా కట్టి ఇలా ఇచ్చాడు. ఎందుకు ఈ శరీరాన్ని ఇచ్చాడు? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. చాలు. తెలిసి తెలియని కాలంలో కామ క్రోధ మదమోహ వ్యామోహాలతో లోక సంబంధమైన ఇచ్చులతో వేసిన అడుగులు చాలు. తెలిసి తెలియని పరిస్థితిలో జారిన అనుభవాలు చాలు. ఈ శరీరంతో లోకేచ్ఛలతో నింపబడి శరీరాశుల కొరకే బ్రతకాలని అడుగులేసిన అనుభవాలు చాలు. ఒక సత్యాన్ని తెలుసుకున్నాం. ఈ శరీరాన్ని అమర్చింది ఎందుకో తెలుసా? ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి. యేసయ్య అదే అంటాడు, దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎందుకు? నీ చిత్తాన్ని నెరవేర్చటానికి. ఆ చిత్తాన్ని నెరవేర్చటానికి గెత్సేమనీలో ఆయన వేదన పడుతుంటే ఆయన చెమట గ్రంథుల్లో నుండి చెమటకు బదులు రక్తం. ఈ ప్రసంగానికి మీరు ఎన్ని కోట్లు ఇస్తారు? ఇవ్వండి. ఎంత ఇవ్వగలుగుతారు? ఇవ్వండి. ఇవ్వగలుగుతారా? మీరేమివ్వని అవసరం లేదు. మీ శరీరాన్ని ఉన్నపాటున సజీవ యాగంగా దేవునికి సమర్పించండి. చాలా. ఇదిగో దేవ నా శరీరం నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను అప్పగించుకుంటున్నా. రైట్? ఒప్పుకుంటారా? నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన గెత్సేమనీలో వేదన పడుతున్నాడు. సిలువ గురించి కాదు, మరణాన్ని గురించి కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వేదన. దేవా నీవు ఒక శరీరాన్ని అమర్చావు, నీ గ్రంథపు చుట్టలో నన్ను కూర్చుని రాయబడినదంతా నెరవేర్చడానికి నేను వేదన పడుచున్నాను. ఆయన వేదన పడటానికి 2 కారణాలు నాకు అర్థమయ్యాయి. ఒకటి, పాపంగా మార్చబడినప్పుడు తండ్రి దూరం అవుతాడు, అది వేదన. రెండవది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి
ఆ వేదన పడుతూ ఆయన చెమట గ్రంథులో రక్తం భూమి మీద పడింది. నేను ప్రసంగాన్ని ముగిస్తున్నా. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎన్నిసార్లు ప్రోక్షించాలి రక్తాన్ని? 7 మార్లు ప్రోక్షించాలి. ఇప్పుడు మనం ఎన్ని మార్లు నేర్చుకున్నాం? 1 మారే. ఎక్కడది? గెత్సేమనిలో ప్రోక్షించిందే నేర్చుకున్నాం. ఇంకా 6 పర్యాయాలు ఉన్నాయి, 6 ప్రసంగాలు. పాత నిబంధన గతించలేదు, దాని ప్రవచనం ఇది. అది లేకపోతే దీనికి జీవం, క్రొత్త నిబంధనకు జీవం లేదు. ఇది ప్రవచనం, ఇది నెరవేర్పు. ప్రవచన సారాంశమంతా యేసయ్య సిలువలో నెరవేర్చేశాడు. అబ్బా చూడండి, ఒకవైపు ప్రధాన యాజకునిగా, మరొక వైపు వధించబడిన గొర్రెపిల్లగా, ఇప్పుడు తన రక్తాన్ని చేతపట్టుకొని ఆయనే ప్రధాన యాజకునిగా మందిరంలోకి తెర లోపలికి ప్రవేశించి తెరను 2గా చీల్చి కరుణాపీఠం మీదకి వచ్చి 7 సార్లు ప్రోక్షించిన గొప్ప ప్రధాన యాజకుడు, సంపూర్ణ సిద్ధి నొందిన ప్రధాన యాజకుడు మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్న ఈ బలహీనుడి కొరకు అడుగో తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని నిత్యము విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. నన్ను చూస్తూనే ఉన్నాడు, మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు.